ఆకుకూర కట్ చేస్తున్నానండి. ఈ ఆకుకూర కట్ చేసేసుకొని కడాయిలో వేసేస్తే దీని పని అయిపోతుంది. ఇప్పుడే కదండి 2 నిమిషాలు అయింది కదా నేను రైస్ పెట్టి. ఇదిగో రైస్ విజిల్ వచ్చేసేది. ఇదిగో ఆర్పేస్తున్నాను. అంతేలే. పోపు దినుసులు ఇవ్వండి అమ్మా. అడబెట్టి ఇదిగోనండి జీలకర్ర వేస్తున్నాను. పోపు దినుసులు ఇదిగోనండి. ఆవాలు చిటపటలాడుతున్నాయండి. అప్పుడు చిటపటలంటే అప్పుడు దాంట్లో కొంచెం మినపప్పు వేస్తే పిల్లలకు చిన్న వాళ్ళకు బాగుంటుందండి టేస్ట్. ఇంకా నేను ఉప్మా చేసేస్తాను. తిన్నది లేదు కదా. కలుపుకోవాలండి ఇట్లా. ఇదిగోనండి కలిపేస్తున్నాను. పోపు దాని కొంచెం బ్రౌన్ కలర్ కాగానే దాంట్లో ఆకుకూర పడేస్తాను. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేయొచ్చు దీన్ని. చూడండి చూడండి ఒక్కసారి చూడండి. 2 పచ్చిమిరపకాయలు ఇస్తారా అండి అమ్మాయి? 2 పచ్చిమిరపకాయలు అమ్మా. ఇదిగోనండి ఆకుకూర బాగుంటుందండి. దేంట్లో మీరు మినపప్పు అనేది వాడుకుంటే అన్నిటికీ మంచిదండి. ఒంట్లో శక్తి వస్తుంది. రెండు మిర్చీలు ఇవ్వండి అమ్మ. పచ్చిమిర్చీలు. నీకు వేడి నీళ్ళు పెట్టాలా? అల్లం కూడా ఇస్తే ఉప్మా చేసేస్తున్నానండి. ఇంకా 2 మిరపకాయలు కూడా ఇవ్వచ్చు. పల్లీలు ఇవ్వచ్చు. వాటర్ వేడి నీళ్ళ అండి? దేనికండి? పెడతానండి. అంత చల్లగా ఉన్నదా? పచ్చిమిరపకాయలు కట్ చేస్తారా? అట్లనే చేస్తారా? పచ్చిమిరపకాయలు కాటు పెడతానండి నేను. మామూలుగా ఇలా కాటు పెట్టేసి ఇలా 2 పీసులు చేసేసి ఇదిగోనండి మా చిన్న మనవరాలు వచ్చిందండి. దాన్ని తీయమ్మా ఒక్కసారి. ఇదిగో రిషికానండి. హాయ్ చెప్పు రిషిక. దీనికి అడ్డం పెట్టామండి. హాయ్ రిషిక అనుకుంటా వస్తాడండి వంటింటాకు. దానికి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవద్దండి, ఏంపుకోవాలండి. దీని వెంబడి కొంచెం ఉప్పు కారం కడియమ్మా. ఇది నూనె అంతా జిల్లిందండి. ఎందుకంటే బచ్చల కూర కదండి, కొంచెం తడి ఎక్కువ ఉంటుంది. నువ్వు తీసుకుంటావా ప్లీజ్? ఓకే తీసుకుంటానండి. ఇప్పుడు దానికి పడే ఉప్పు, దానికి సరిపడే ఉప్పు, పసుపు అమ్మా. రిషిక పసుపు ఇవ్వు రిషిక. దానికి సరిపడే మిర్చి కారము, 2 మిర్చి అండి. ఉప్పు కారం, చక్కెర, బెల్లం చక్కెర వద్దండి. ఇది ఇలా పెట్టేయండి. పసుపు, దానికి సరిపడా పసుపు. అమ్మ వేడి నీళ్ళు పట్టండి. దాంట్లో ఫస్ట్ వేడి నీళ్ళు పెడదాం. వాళ్ళకు వేడి నీళ్ళు ఉప్మా తయారు చేస్తున్నాము. అవునండి. మస్తు తోటన్నాను. వేడి నీళ్ళు కాస్తున్నాను.
అదండి ఆమె ఏదో అర్జెంట్ అంట 8:30కి వెళ్ళిపోవాలి. ఆమెకు వేడి నీళ్ళు కావాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చానండి. ఉప్మా రెడీ చేస్తాను. ఇది రాదండి. కొంచెం పల్లీలు ఇస్తారా? పల్లీలు. ఇది ఆవాలు, ఇది జీలకర్ర. ఇదిగోనండి జీలకర్ర. ఒక్కసారి ఇక్కడ తిరిగి మినపప్పు అందుకోండి. మినపప్పు. ఇదిగోనండి మినపప్పు. అల్లం ముక్కిస్తారా అండి వద్దా? బాగా మిక్స్ చేసుకో. శనగపప్పు ఇవ్వండి అమ్మ. ఇప్పుడు పల్లీలు వేసానండి. ఇంకా వేరుశనగపప్పు వేయాలి. వేరుశనగపప్పు ఇవన్నీ పప్పు దినుసులు బాగా గోల్డ్ రంగు రావాలండి. ఇదిగోనండి. ఇదిగోనండి మా కోడలు గారండి. ఇక్కడ తీయండి. నడవని అట్లా బెదిరిస్తా. గ్రీన్ మిర్చి, పప్పు దినుసులు ఉంది. ఇది అవుతున్నాయి. ఇప్పుడు అల్లం, ఇదిగోనండి. ఇది అల్లం. అవునమ్మాయి కొంచెం కరపాకు వరాకర పై అందులోకి వాటర్ కలుపుకోవాలి. పోస్తున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ అంటే నేను అందాజతో పోస్తానండి. మీరు ఒకటికి 2 నీళ్ళు పోసుకోవచ్చు. ఒకటి రవ్వ అంటే 2 నీళ్ళు పడతాయండి. పొడి పొడి కావాలంటే 1.5 పడతాయి. ఇంకా పొడి పొడి కావాలంటే 1.5 కంటే తగ్గించాలి. 1.5. నేనైతే అందాజతో పోస్తానండి. నాకు అది అలవాటు అయిపోయిందండి. నాది ఇలానే ఉంటుందండి. ఒక్కసారి ఉప్పు వేస్తాను, సరిపడా ఉప్పు. ఇదిగోనండి దానికి సరిపడా ఉప్పు. నేను ఉప్పు షుగర్ తక్కువ తింటాను. అందుకే మా పిల్లలకి అందరికీ అలానే అలవాటు అయిపోయింది. ఓకేనండి. అయిపోయిందండి. ఇది కొంచెం కరివేపాకు పడేయండి అమ్మా. కర్రీ అయిపోయిందా? అయిపోయిందండి. ఒక్కసారి స్పూన్ వేయండి. ఇక్కడనే పెట్టానండి. మా మన్మడు ఉన్న దగ్గర ఉన్నాడు. ఫ్రై లాగా బాగుంటుందండి. టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు మంచిది. వెనకాల జాలిబుట్ట ఉంది ఇక్కడ. కరివేపాకు పోపులో వేయచ్చు, నీళ్ళల్లో వేయచ్చు. ఏం కాదండి, ఉడికేటప్పుడు కూడా వేయచ్చు. నో ప్రాబ్లం. ఇప్పుడు రవ్వ ఇస్తావా? ఇది మా చిన్న మనవరాలు. మా పెద్ద మనవరాలు.
ఇదేంటండి మ్యాథ్స్ కోసం 2 డబ్బాలు. ఆయిల్ తక్కువ అనిపించిందండి. ఇప్పుడు రవ్వ పోస్తున్నాను అందాజతోటి. నేనేమి కొలిసి పోయానండి, అన్నీ అందాజ మీదనే చేస్తాను. మీరు కరెక్ట్గా గిన్నెతోటో గ్లాస్ తోటో కటారతోటో కొలుచుకోవచ్చండి. ఇదిగోనండి కరెక్ట్గా వచ్చేసింది. అసలు దానికి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. మనకు చేయంగా మనకు అలానే వచ్చేస్తుంది అనుకోండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒకసారి పాడైనా రెండోసారి బాగుండాలి. అయిపోయిందండి, మూసేసేసాను. బయటికి వెళ్తున్నానండి. నేను బాయ్ ఫ్రెండ్స్, అంతా అయిపోయింది. సర్ప్రైజ్. బాయ్ ఫ్రెండ్స్, అంతా అయిపోయిందండి. నాకు అంతకంటే ఎక్కువ చెప్పడానికి రాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసి నాకు ఎవరైనా లైక్ చేయండి.